వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఒకే ఒక సినిమా శిఖరం పైన ఉన్నవాడిని పాతాళానికి తీసుకొచ్చేసింది. రాజమౌళి తర్వాత తనే అన్నట్లు ఉండే డైరెక్టర్ కాస్త అసలు వార్తల్లోనే లేకుండా అయిపోయింది పరిస్థితి. టాలీవుడ్ లో డైరెక్టర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఆయన స్థితే ఉదాహరణ. ఏంటా సినిమా, ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి. టాలీవుడ్ లో సెకండ్ మూవీ హడ్డీలు అనే సెంటిమెంట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎంతో మంది డైరెక్టర్లు రెండో సినిమా ఫ్లాప్ ఇచ్చారు. ఆ విధంగా సెకండ్ మూవీ సెంటిమెంట్ ని అధిగమించిన డైరెక్టర్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి అయితే రెండో వారు కొరటాల శివ. ఈ జాబితాలో ఆ తర్వాత చేరిన మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే అనిల్వి ఎక్కువగా చిన్న సినిమాలు, చిన్న సక్సెస్లు. కానీ స్టార్ హీరోలతో వరుసగా 4 బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కొరటాల శివ 5వ సినిమా ఆచార్యతో విక్రమ్ మీద నుంచి కింద పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల తొలి కలయికలో సినిమా చేసే అరుదైన అవకాశం శివకు లభించింది. దానిని మెమొరబుల్ గా మార్చుకోవాల్సింది పోయి పీడకలుగా చేసుకున్నారు శివ. ఫ్లాప్లు ఎలాంటి వారికైనా తప్పదు. కానీ ఆచార్య లాంటి జీవలేని సినిమా శివ లాంటి డైరెక్టర్ ఎలా తీసారో అర్థం కాదు. దాని తర్వాత శివకు కొత్త సినిమా మొదలు పెట్టడానికి ఏడాదికి పైగానే పట్టేసింది. ఆచార్య లాంటి సినిమా చేసిన డైరెక్టర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేస్తారా అని చాలా మంది సందేహించారు. కానీ ఎన్టీఆర్ కొరటాలను నమ్మి RRR తర్వాత సినిమాను శివకి చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ను కూడా నిరాశపరిచారు కొరటాల శివ. మరో నిరాశాజనకమైన దేవరను అందించారు. దేవర కొన్ని చోట్ల బాగానే పే చేసిన బ్రేక్ ఈవెన్ కాలేకపోయి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి కలెక్షన్లు వచ్చినట్లు చూపించిన మేకర్స్ కి తెలుసు కదా తమ సినిమా ఫలితం ఏమిటన్నది. కొరటాల ట్రాక్ లోకి రాలేకపోయారన్నది దేవర చెప్పేస్తుంది. ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్ తో కొంత కవర్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవర 2ని వెంటనే చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించకపోవడం సహజం. దేవర సెట్స్ పై ఉండగానే వార్ 2కి కమిటీ అయిన ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రసాద్ నీల్ సినిమా మీదకి వెళ్లిపోయారు. ప్రసాద్ నీల్ సినిమా తర్వాత దేవర 2 చేస్తారని అందరూ భావించారు. కొరటాలు కూడా అలాగే భావించి స్క్రిప్ట్ రెడీ చేసుకోవడంలో మునిగిపోయారు. కానీ ఇప్పుడు వరమని పిడుగులా త్రివిక్రమ్ సినిమా వచ్చి కొరటాల నెత్తి మీద పడింది. అప్పటికే నెల్సన్ సినిమా ఒకటి డౌట్ పుట్టిస్తోంది. ప్రసాద్ నీల్ సినిమా తర్వాత దేవర 2 చేస్తారా, నెల్సన్ సినిమా స్టార్ట్ చేస్తారా అనే సందేహాలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు పులి మీద పుట్రలా త్రివిక్రమ్ సినిమా వచ్చింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయడానికి సిద్ధం చేసిన మైథాలజీ సబ్జెక్ట్ ని జూనియర్ తో చేయడానికి రెడీ అవటం, దానికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. అల్లు అర్జున్ తో లేట్ అవుతుందని భావించే జూనియర్ ఎన్టీఆర్ తో చేయడానికి ఫిక్స్ అయ్యారు. అంటే ప్రసాద్ నీల్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా త్రివిక్రమ్దే. ఇది ఫిక్స్. అంటే కొరటాల దేవర 2 ఎప్పట్లో లేనట్లే. మొత్తం లేకపోయినా ఆశ్చర్యం లేదు. పాపం కొరటాల. పోనీ త్రివిక్రమ్ లా ఇక్కడ లేట్ అవుతుందని ఇంకో హీరో దగ్గరికి వెళ్దామంటే ఇప్పట్లో ఏ స్టార్ హీరో ఖాళీ అవ్వరు. ఇస్తే టైర్ 2 హీరోలతో తీయాలి, లేదా ఎదురు చూస్తూ కూర్చోవాలి. కొరటాలకి ఎంత కష్టం వచ్చిందో.